హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఐశ్వర్యం, పవిత్రత, ధనం, శాంతి, సంపద వీటన్నిటికీ ప్రబలమైన చిహ్నం ఎవరు అంటే ఒక్కటే పేరు శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమె ఎలా అవతరించిందో మీకు తెలుసా? ఈ కథలో దుర్వాస మహర్షి శాపం, ఇంద్రుని అహంకారం, లక్ష్మీదేవి అంతర్ధానం, సాగరమదనం వంటి గంభీర ఘట్టాలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఈ విశేష పురాణగాథ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారగాథ. ఒకసారి దుర్వాస మహర్షి తన తపస్సుతో పరమ పవిత్రమైన మణిద్వీపానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆదిపరాశక్తి అమ్మవారు స్వయంగా దర్శనమిచ్చింది. ఆయన భక్తితో శ్రద్ధతో ఆమెను పూజించి వందనం చేసి స్తుతులు గావించారు. అమ్మవారు ఆయన భక్తికి తృప్తి చెంది ఒక దివ్యమాలను ప్రసాదంగా ఇచ్చింది. ఆ మాల ప్రత్యేకత ఏమిటంటే ఆ మాల శ్రీ మహాలక్ష్మీ తేజస్సుతో నిండి ఉన్నది. దాన్ని ధరించిన వారికి ఐశ్వర్యం, పవిత్రత, సంపద, శాంతి లభిస్తాయని ఆదిశక్తి స్వయంగా వరమిచ్చింది. దుర్వాస మహర్షి ఆ మాలను భక్తితో స్వీకరించి దేవేంద్రుని దర్శించేందుకు బయలుదేరారు. అప్పుడు దేవేంద్రుడు తన ఐరావతాన్ని ఎక్కి గర్వంగా దేవతల మధ్య సంచరిస్తూ ఉన్నారు. దుర్వాస మహర్షిని చూసిన ఇంద్రుడు వినయపూర్వకంగా దుర్వాస మహర్షికి నమస్కరించాడు. దుర్వాసుడు చాలా సంతోషించాడు. ఆయనకు లభించిన దివ్యమాలను ఇంద్రునికి ఆశీస్సులతో పాటు అందించాడు. ఇంద్రుడు ఆ మాలను తీసుకుని గర్వం వలన తన ఐరావతానికి మెడలో వేశాడు. ఐరావతం మాల నుంచి వచ్చే వాసన తట్టుకోలేక దాన్ని తొండంతో పీకివేసి నేలపై పడేసింది. దుర్వాస మహర్షికి ఇది చాలా కోపం తెప్పించింది. హే ఇంద్ర! నీకు ఈ మాల యొక్క పవిత్రత, లక్ష్మీ మహిమ తెలియదు. నీవు అహంకారంతో నన్ను అవమానించావు. కాబట్టి నీవు నీ శక్తిని, ఐశ్వర్యాన్ని, ప్రభావాన్ని కోల్పోతావు అని శాపం ఇచ్చాడు. ఈ శాపంతో దేవేంద్రుని ప్రభావం క్షీణించింది. దేవతలు బలహీనమయ్యారు. శ్రీ మహాలక్ష్మీదేవి లోకాలను విరిచి క్షీరసాగరంలో అంతర్ధానమయ్యింది. ఆమె లేకుండా ప్రపంచంలో సంపద తగ్గిపోయింది. ధర్మం క్షీణించింది. అధర్మం పెరిగింది. దేవతలు విషాదంలో మునిగిపోయారు. అప్పుడు బలిచక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి దేవతలతో పోరాడి వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. దేవేంద్రుడు కొంతమంది ముఖ్యులతో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమ కష్టాన్ని విన్నవించుకున్నారు. బ్రహ్మదేవుడు లోకాలకు తండ్రి, పరమాత్ముడు అయిన స్వామిని దర్శనం చేసుకుని ప్రార్థిస్తే మన కష్టాలు తప్పక తీరుస్తాడు అని చెప్పి దేవతలను మహావిష్ణువు వద్దకు తీసుకువెళ్తారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి అని చెబుతారు. ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడండి, తాడుగా వాసకిని ఉపయోగించండి. ఆ మదన సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు అమృతం పుడుతుంది. దాన్ని మీరు ఆరగించి అమరత్వాన్ని పొందండి అని విష్ణువు సెలవిస్తాడు. ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు. ఆ తరువాత దేవతలు యుద్ధం మాని రాక్షసరాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని, భక్తిని ప్రదర్శిస్తారు. దేవేంద్రుడు రాక్షస వీరులతో, మనం అక్కచెల్లెళ్ళ బిడ్డలం, మనకింక విరోధం వద్దు, బలిచక్రవర్తి ఆజ్ఞకు కట్టుబడి ఉందాం, కలిసికట్టుగా బతుకుదాం అని నచ్చజెప్పాడు. క్షీరసాగరాన్ని మదిస్తే మన అందరం సుఖపడతామని చెప్పి ఒప్పించాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై అందరూ కలిసి ఐకమత్యంతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకుని మందార పర్వతం దగ్గర చేరారు. దేవతలు, దానవులు కలిసి మందార పర్వతాన్ని సముద్రం వైపుకు తీసుకువచ్చారు. కాని దాని బరువు మోయలేకపోవడంతో ఆ పర్వతం ఒక పక్కకు ఒరిగిపోయింది. కొంతమంది దేవతలు, రాక్షసులు దాని కింద నలిగి చనిపోయారు. కష్టాన్ని ఓర్చుకోలేక అందరూ దుఃఖించారు. ఈ పని ఎందుకు మొదలుపెట్టామా అని తమని తాము నిందించుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి దయతో వారి ఆపద గ్రహించి గరుత్మంతునిపై వచ్చి బంతివలే ఆ మందార పర్వతాన్ని నేర్పుగా నిలబెట్టారు. గరుత్మంతుడు సముద్రం గట్టు వరకు విష్ణుమూర్తిని, మందార పర్వతాన్ని తన మోపుపై తీసుకువచ్చి వదిలిపెట్టారు. దేవతలు, రాక్షసులు సర్పరాజైన వాసుకిని పిలిచి అమృతంలో భాగమిస్తామని నచ్చజెప్పి కవ్వపు తాడుగా ఉండడానికి ఒప్పించాడు. నొప్పి తులీకుండా ఉండడానికి మందార పర్వతాన్ని చదును చేసి
వాసుకిని తారుగా చుట్టి పాలసముద్రాన్ని కొండలాగా చిలకడం మొదలుపెట్టారు. ఇరు వర్గాల వారు వాసుకి తలవైపు పట్టుకోవడానికి వాదులాత ప్రారంభించారు. మాకు పౌరుషం ఉంది, మేము వాసుకి పడగ పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి అని రాక్షసుల దేవతలతో గర్వంగా చెప్పేసరికి విష్ణుమూర్తి నవ్వుతూ అంగీకరించారు. దేవతలు వినయంతో తోక పట్టుకున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మందార పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు. కాని పర్వతం బరువై సముద్రంలో మునిగిపోయింది. రాక్షసులు దేవతలు అందరూ గడగడా మునిగిపోయారు. మందార పర్వతాన్ని మళ్లీ పైకి ఎత్తడానికి ప్రయత్నించి ఓడిపోయారు. సిగ్గుతో సముద్రపు గట్టును నిలబడి బాధపడ్డారు. సముద్రపు నీళ్లలో మునిగిపోతున్న మందార పర్వతాన్ని చూసిన విష్ణుమూర్తి సముద్రంలో దిగాడు. మహాకూర్మంగా మారిపోయారు. ఆ తాబేలుపు 1,00,000 ఆమడుల వెడల్పైన చదునైన వీపు డిప్ప, బ్రహ్మాండాన్ని సైతం మింగగల పెద్ద నోరు, లోకంలోని ప్రాణులన్నిటినీ ఇముడ్చుకోగల కడుపు, కమలాల్లాంటి కళ్ళు, లోపలికి బయటికి కదలాడే పెద్ద మూతి, బలమైన పాదాలు ఉన్నాయి. ఆ కూర్మం సముద్రంలో ప్రవేశించి నేర్పుగా వాసుకితో బాటు మందార పర్వతాన్ని పైకెత్తింది. అందరూ జేజేలు పలికారు. దేవదానవుల ఆనందంతో పోటీపడి సముద్రాన్ని మదించసాగారు. తరువాత కొద్దిసేపటికి హాలాహలం అనే విషం పుట్టింది. అది చూసిన రాక్షసులు దేవతలు వాసుకిని వదిలిపెట్టి పరుగులు పెట్టారు. ఆ ఆలాహలం బ్రహ్మాండం పేలిపోయేటట్టు అంతటా విస్తరించింది. ఆ విషానికి ఎంతోమంది దేవతలు రాక్షసులు భస్మమయ్యారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొరపెట్టుకున్నారు. స్వామీ, నువ్వే మాకు దిక్కు. ఆపదలు తొలగించడానికి, ఆనందాన్ని చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి నీకే సాధ్యమవుతుంది. విషజ్వాలలను పరిగ్రహించి దయతో ప్రాణికోటిని అనుగ్రహించు అని కోరాడు. పరమశివుడు వారి ప్రార్థనను సావకాశంగా విన్నాడు. తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూస్తూ చిరునవ్వుతో, సతీ, ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడడం ప్రభువుల లక్షణం అని అంటారు కదా అన్నారు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, మీ మనసుకు నచ్చినట్లు నిశ్చయించుకోండి అంది. మింగేవాడు తన భర్తని తెలుసు. మింగేది విషమని తెలిసి దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళైన పార్వతీదేవి తన భర్తను ఆ విషాన్ని మింగమని చెప్పింది. వెంటనే దేవతలందరూ జయధ్వానాలు చేశారు. పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్న ఆ మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకుని ముద్దగా చేసి నేరేడు పండు వలె భుజించాడు. పరమేశ్వరుని కడుపు సమస్త లోకాలకీ నివాసస్థానం. అందుకని శివుడు ఆ విషాన్ని మింగకుండా గొంతులో పట్టి ఉంచాడు. మింగకుండా ఆ ఆలాహలం గొంతులో ఉంచడం వల్ల శివుని కంఠంపై నలుపు రంగు ఏర్పడి అది ఒక కంఠాభరణంలా అయ్యింది. అలా ధరించడం చూసి విష్ణువు, బ్రహ్మ, పార్వతి, దేవేంద్రుడు మొదలైన వారంతా మేలు మేలు అంటూ మెచ్చుకున్నారు. అనంతరం దేవతలు, రాక్షసులు సముద్రమథనం మరలా కొనసాగించారు. ఇలా చిలుకుతున్న పాలసముద్రం నుండి మొదట కామధేనువు పుట్టింది. దానిని దేవతలు తీసుకున్నారు. తరువాత ఉచ్చైస్రవం అనే గుర్రం పుట్టింది. దాన్ని బలిచక్రవర్తి తీసుకున్నారు. తరువాత వరుసగా ఐరావతమనే ఏనుగు, కల్పవృక్షం పుట్టాయి. వాటిని ఇంద్రుడు తీసుకున్నారు. దాని వెనుక మెరుపు తీగల వంటి శరీరాలు గల అప్సరసలు ఉదయించారు. ఆ వెనక చంద్రుడు జన్మించాడు. ఆ వెంట సముద్రం నుండి అందచందాలకు పెన్నిది అయిన లక్ష్మీదేవి అవతరించింది. క్షీరసాగర మదన సమయంలో పాలసముద్రం నుండి పుట్టిన లక్ష్మీదేవికి ఇంద్రుడు వెలలేని రత్నాల పీఠం, సముద్రుడు పట్టుబట్టల జతను, వరుణుడు వైజయంతి మాలను, విశ్వకర్మ బంగారు అలంకారాలను, సరస్వతి మంచి ముత్యాలహారాన్ని, బ్రహ్మదేవుడు చేతిలో ధరించే లీలకా కమలాన్ని, నాగరాజు కర్ణాభరణాలు ఇచ్చి దీవించారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనకు తగిన భర్త అని ఎంచుకుంది. కలువు పూల మాలతో విష్ణుమూర్తి కంఠాన్ని అలంకరించింది. లోకాలకు తండ్రి అయిన విష్ణువు లోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షాన చేర్చుకున్నాడు. దీపావళి రోజే లక్ష్మీదేవి అవతరించారని విశ్వసింపబడుతుంది. అందువలన ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ధనవృద్ధి, సుఖశాంతులు మరియు ఆమె ఆశీర్వాదం పొందుతారు. ఆ తర్వాత పాలసముద్రం నుండి వారుని అనే అందగత్తె వచ్చింది. ఆ కన్యను విష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు. చిలకగా చిలకగా చివరకు ఆ సముద్రం నుండి అమృతపాత్రతో సహా ధన్వంతరి అనే దివ్యపురుషుడు ఉదయించారు. శ్రీ మహాలక్ష్మీదేవి జగత్తుకు అవసరమైన 8 కీలక శక్తులుగా విస్తరించింది. అవి జీవితం యొక్క 8 పునాది రూపాలు. ఈ 8 శక్తులే అష్టలక్ష్ములుగా ప్రఖ్యాతి చెందాయి. ఆదిలక్ష్మి
ఈమె సృష్టికి ఆదిగా ఉన్న లక్ష్మి, ప్రథమ రూపం. ఆధ్యాత్మిక శాంతికి, మోక్షానికి దారి చూపే తల్లి ఈమె. రెండవ లక్ష్మి పేరు ధాన్యలక్ష్మి, ధాన్యాల దేవత. అన్నదానాన్ని, అష్టసిద్ధులను ప్రసాదించేది. ఆశ్రయులకు ఆహారం, సంతృప్తి కలిగించేది. ఈ ధాన్యలక్ష్మిని పూజించిన వాళ్ళకి ఎలాంటి ఆహార సమస్యలు ఉండవు. ధైర్యలక్ష్మి, ధైర్యాన్ని, నిశ్చలతను ప్రసాదించే తల్లి. యోధ ధర్మానికి చిహ్నం. అసంఖ్యత జీవితం కోసం ఆశీర్వదించేది. అంటే వీరులు ఈ ధైర్యలక్ష్మిని పూజిస్తే వాళ్ళు ఎప్పుడూ ధైర్యంగా, వాళ్ళ ఆపదల సమయంలో వాళ్ళకి ధైర్యాన్ని సరళిపోకుండా అమ్మ కాపాడుతుంది. నాలుగవ లక్ష్మి పేరు గజలక్ష్మి. గజాలు అంటే ఏనుగులతో దర్శనమిచ్చే రూపం. ఐశ్వర్యం, రాజస్వభావం, స్థిరధనం ప్రసాదించే తల్లి. ఐదవ లక్ష్మి సంతానలక్ష్మి, సంతానం ఇచ్చు తల్లి, సద్గుణ సంపన్నులైన సంతానాన్ని ప్రసాదించేది. ఆరవ లక్ష్మి విజయలక్ష్మి, విజయం మరియు జయాన్ని ప్రసాదించేది. పోరాటాల్లోనూ, పరీక్షల్లోనూ గెలుపునిచ్చే తల్లి. ఏడవ లక్ష్మి పేరు విద్యాలక్ష్మి, విద్య, జ్ఞానం, సాంస్కృతిక శక్తికి మూలం. విద్యార్థులకు ఈమె స్ఫూర్తి. ఎనిమిదవ లక్ష్మి ధనలక్ష్మి, ధనాన్ని, సంపదను ప్రసాదించేది. ఆర్థిక స్థిరత్వానికి సంకేతం. ఈ అష్టలక్ష్ముల అనుగ్రహం మన జీవితంలో లభిస్తే ధనం మాత్రమే కాదు, ధర్మము, విజయము, ఆనందము, ప్రశాంతత, ప్రతిరూపంలో భగవద్దయ ప్రసరిస్తుంది. ఆమె ఆశీర్వాదంతో జీవితం సంపూర్ణమవుతుంది. కేవలం భౌతిక విజయమే కాక ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగలుగుతాం. ఈశ్వరానుగ్రహంతో, అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో ప్రతి మనిషి జీవితం సార్థకంగా మారాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఓం అష్టలక్ష్మీయే నమః. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.